ఓం గం గణేశాయ నమః. ముందుగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మనము దేవి నవరాత్రుల్లో దేవి ఆరాధన ఆ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాము. తర్వాత నా పేరు ఉమాదేవి యనమండ్ర. నేను రాష్ట్ర సేవికా సమితి జిల్లా శారీరక ప్రముఖ ప్లస్ ప్రాంత సహ సంపర్క ప్రముఖగా నా బాధ్యత ఉంది, నిర్వహిస్తున్నాను. ఓం గం గణేశాయ నమః. శ్రీ మాతా పితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమభాసురాం జప విద్దౌ స్మరేదంబికాం. తర్వాత అష్టమేతి భైరవి. ఈ భైరవి అంటే ఎవరు అంటే గౌరీదేవిని ఆరాధిస్తుంటాం. అంటే మన సాంప్రదాయంలో వివాహాల్లో కూడా ఆ వధువుతో గౌరీ వ్రతాన్ని చేయిస్తుంటారు. ఎందుకు అంటే తను అంటే తన పుట్టినింటికి కానీ తర్వాత అడుగుపెట్టే మెట్టినింట్లో కానీ శుభాలు కలగాలి, రెండింటికి శుభాలు కలగాలి అంటే రెండు కుటుంబాలకు ఒక వారధి అన్నమాట ఆ వధువు. కాబట్టి రెండు కుటుంబాలకు ఒక శుభాలు, ప్రతిదీ శుభం కలగాలి అన్న దీంతో ఆమె చేత గౌరీ వ్రతాన్ని ఆరాధింపజేస్తారనమాట, గౌరిని పూజింపజేస్తారు. సో దీనివల్ల సకల శుభాలను కలగజేస్తుంది ఈ గౌరీమాత. తర్వాత నవమ సిద్ధిశ్చ అంటే ఇవన్నీ పొందడాని కోసం, అంటే ఇవన్నీ మనకు రావాలి అంటే ఈ ఆరాధనలన్నీ చేస్తే లాస్ట్ మనకు అన్ని సకలము సిద్ధిస్తుంది. సకలము సిద్ధించడం అంటే మనకు అంతిమ లక్ష్యం ఏంటి, మనం మోక్షం పొందడము అనేది మన సాంప్రదాయంలోది. సో ఇలా నవరాత్రుల్లో పూజించడం వల్ల అమ్మవారిని సిద్ధించి కైవల్యం పొందడానికి ఇది ప్రత్యేకించి శరన్నవరాత్రులు ఈ 9 రోజుల ఆరాధన చాలా ముఖ్యమైనది. ఆ బ్రాహ్మీ ముహూర్తం ఎలా ముఖ్యమైన కాలమో ఈ కాలము అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంకా మామూలుగా ప్రాపంచికంగా దీనికి వస్తే 10 రోజులు అంటే అన్ని పండగల కంటే పెద్ద పండగ దసరా పండగ. అంటే పిల్లలకు ముఖ్యంగా సెలవులు వస్తుంది, వాళ్లకు పాఠశాలలకు సెలవులు వస్తుంటుంది, చాలా సంతోషపడుతుంటారు పిల్లలు. అందులో ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యం పెడుతుంటారు, వెరైటీగా తయారు చేస్తుంటారు. సో అది ఒకటి పిల్లలకి ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే పిల్లలను ఆ సంప్రదాయ దుస్తుల్లో ధరింపజేస్తూ వాటి ప్రాముఖ్యత తెలపాలి. పిల్లలకు బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, దుస్తులు ధరించడం దగ్గర నుంచి, గుడికి వెళ్ళడము, గుడిలో ప్రవచనాలు వినడము, అంటే ఆ కథలుగా చెప్తుంటారు. ఆ కథలు వినడము పిల్లలకు ఇప్పటి నుంచి నేర్పిస్తుంటే, అంటే మామూలు ప్రవచనాలు అనగానే మనకంతా వీళ్ళు రిటైర్డ్ అయిన పర్సన్స్ కానీ అంటే వీళ్ళు ఉంటుంటారు, వృద్ధులు కూర్చొని ఉంటుంటారు. కానీ అది ఎవరికి అవసరము, పిల్లలకు, యూత్కు అవసరం అంటే యువకులకు అవసరము. చిన్న పిల్లల నుంచి ఆ సాంప్రదాయాలు వాళ్ళల్లో అలవర్చడానికి ఇలాంటి 9 రోజుల సెలవుల్లో మనము పిల్లల్ని గుడిలకు పంపించడము, ఆ సాంప్రదాయ దుస్తులు ధరింపజేయడము, లేదంటే ఆ వేషాలు కూడా కొంతమంది వేస్తుంటారు అమ్మవారి అవతారాలతో. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అరే ఇలా ఉంటుందా, ఈ పండగలో ఈ విశిష్టత ఉందా అనేది తెలుసుకుంటారనమాట. కాబట్టి ఇది చాలా చక్కటి పండగ అన్నమాట. 9 రోజులు అన్నీ తెలుసుకునే పండగ. ఇక్కడ మనకు 10 రోజులు దీంట్లో ఒక్కొక్కటి మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరిగా పూజిస్తాం. అంటే ఈ శరన్నవరాత్రులు 3 రోజులుగా విడదీసుకుంటే మొట్టమొదటి 3 రోజులని మహాకాళిగా పూజన చేస్తాం, మహాకాళి అవతారాలతో పూజ చేస్తాం. అంటే మనలోని దుర్గుణాలను పోగొట్టడానికి మనలోని
అసుర గుణాలను పోగొట్టడానికి మహాకాళి అవతారాన్ని పూజిస్తాం. తర్వాత 3 రోజులు మహాలక్ష్మిగా పూజిస్తాం. ఏవైతే పోగొట్టుకున్నామో ఆ స్థానాన సద్గుణాలను పొందటానికి మనము మహాలక్ష్మిని అంటే లేనివి పొందడం, కలగడము అనేదే లక్ష్మి. ఏదైతే లేదో అది పొందుతాం కదా, దాన్నే లక్ష్మి అంటాం. లక్ష్మి అంటే ఒక సంపదనే కాదు, అంటే డబ్బు ఇదే అని కాదు, మన అన్ని రకాలుగా ఏదైతే లేదో మనలో ఏ దుర్గుణాలు పోగొట్టుకుంటున్నామో ఆ స్థానాన సద్గుణాలను పొందటానికి 3 రోజులు, తర్వాతి 3 రోజులు మనము లక్ష్మిని పూజన చేస్తాం. తర్వాతి 3 రోజులు మహాసరస్వతిగా. మహాసరస్వతి అంటే ఏంటి అంటే ఏదైతే పొందినామో దాన్ని మోక్ష మార్గానికి, అంటే ఒక మంచి లక్షణాలతో మనము ఉన్నాము, అంటే ఏదైతే మంచి గుణాలను పొందినామో దాన్ని మనము మంచి కార్యాల్లో ఉపయోగించడానికి, ప్రేమ, తర్వాత దానము, ధర్మము, స్నేహము, తర్వాత మంచితనము, ఇలాంటి సద్గుణాలతో మనము మోక్ష మార్గం వైపుకు నడవటానికి జ్ఞానాన్ని పొంది, అంటే అంతిమ లక్ష్యం ఏంటి మనది మోక్షము. ఆ మోక్షం పొందటానికి తర్వాతి 3 రోజులు మనము మహాసరస్వతిని ఆరాధన చేస్తాం. ఇక్కడ బాలగా కూడా పూజన అంటే ఈ మొదటి 3 రోజుల్లో బాలా త్రిపుర సుందరిని పూజన చేస్తాం. అంటే ఇక్కడ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలని మనము ఆరాధన చేస్తుంటాం. వాళ్ళని అమ్మవారి స్వరూపంగా మనము పూజ చేస్తుంటాం. అంటే ప్రతి చిన్న పిల్లలు మనము అమ్మవారిని దర్శిస్తుంటాం. అంటే ఇక్కడ ఇంకొక చిన్నది చెప్పాలి. బాల త్రిపుర సుందరి అంటే ఈ లలితా పరాభట్టారిక హృదయ స్థానం నుంచి ఉద్భవించినది బాలా త్రిపుర సుందరి. బాల అంటే చిన్న పిల్లలు అని కదా, పిల్లలుంటేనే ఆనందం, ప్రతి ఇంట్లో చిన్న పిల్లలుంటేనే ఆనందం. ఇక్కడ ఈ బాలా త్రిపుర ఇక్కడ యుద్ధం జరుగుతుంది, బండాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ బాలా త్రిపుర అంటే తన ఆనందం కోసం ఇక్కడ శ్యామలాదేవి కానీ తర్వాత వారాహిదేవి ఈ యుద్ధంలో చేస్తుంటారు. వాళ్ళంతా సైన్యాధిపతులు వీళ్ళుగా ఉండి యుద్ధం చేస్తుంటారు. ఇక్కడ తన ఆనందం కోసము ఆ లలితా త్రిపుర సుందరి తన హృదయం నుంచి బాలను ఉద్భవింపజేస్తుంది. చేసిన తర్వాత అక్కడ ఆవిడ తను ఈ బాలా త్రిపుర సుందరి నేను కూడా యుద్ధానికి పోతాను అంటే, అమ్మా అది యుద్ధము, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు ఆడుకోవాలే కానీ నువ్వు యుద్ధాలకు వద్దు అని చెప్తే, లేదు నేను ఆ యుద్ధాన్నే ఆటగా తీసుకుంటాను అని మొండికి, అంటే పిల్లలు మొండికేస్తే మనం ఏం చేస్తాం, సరే అంటాం కదా, అలాగే ఇక్కడ బాలా త్రిపుర సుందరిని యుద్ధంలోకి పంపిస్తారనమాట. పంపిస్తే ఆమె ఏం చేస్తుంది, ఈ బండాసురుడికి 30 మంది కుమారులు ఉంటారు. 30 మంది కుమారులు తర్వాత వీళ్ళ పరివారము, వీళ్ళ సైన్యం అంతా వాళ్లతో యుద్ధం చేస్తుంటుంది. ఈమెం చేస్తుంది, ఒక నారాయణ అస్త్రంతో ఆ చుట్టూ వాళ్ళ సైన్యాన్నంతా హతం చేసేస్తుంది. మొత్తం సైన్యాన్ని ఒక నారాయణ అస్త్రంతో, ఈ చంద్రాకారంతో ఉన్న ఒక అస్త్రాన్ని ఉపయోగించి 30 మంది బండాసుర పుత్రులను, మనకు లలితా సహస్రనామంలో కూడా వస్తుంది, బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటుంటాం కదా. ఆ బండాసురులను అంటే అతని బండాసురుడి యొక్క పుత్రులను 30 మందిని ఒకటే అస్త్రంతో సంహరించేస్తుంది అనమాట. సంహరించి ఇంకా లలితా త్రిపుర సుందరికి ఆనందాన్ని కలుగజేస్తుంది. అంటే పిల్లలు ఎలా ఆనందాన్ని ఇస్తారు అనేది మనకు ఒక చిన్న ఉదాహరణగా మన దేవీ భాగవతంలో ఇవన్నీ తెలుపుతుంటారనమాట. అలా బాలా త్రిపుర సుందరిని మనము పూజిస్తాం. తర్వాత లక్ష్మి అంటే ఈ దుర్గని, లలితని, ఇక్కడ లక్ష్మీదేవిని మనము ఆరాధిస్తాం. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి ఉద్భవించింది, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటాం. అంటే క్షీర సముద్రం అంటే తెల్లని స్వచ్ఛమైన పాల నుంచి ఉద్భవించిన తల్లి ఆ మహాలక్ష్మి. అందుకనే లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే స్వచ్ఛమైన పాపాల సొమ్ము కాదు, పాపాల సొమ్ము కాకుండా స్వచ్ఛమైన పాల లాంటి సంపాదన మనకు రావాలి. అంటే మనము స్వచ్ఛమైన నిజాయితీగా సంపాదన పొందాలే కానీ పాపాల సంపాదన కాకుండా నిజాయితీగా సంపాదన చేస్తే అదే లక్ష్మీ ఆరాధన చేసినట్టు అనమాట. తర్వాత మనము అన్నపూర్ణగా తీసుకుంటే
యాదేవి మనం మామూలుగా అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి అంటాం. అన్నము అంటే శరీర పోషణకు, మన శరీర పోషణకు ఏదైతే మనము భుజిస్తామో దాన్నంతా అన్నము అంటాం. అంటే ఆ అన్నము ఆకలి అంటే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. అంటే ఆ తల్లి క్షుధ అంటే ఆకలిని కలిగించేది ఆ తల్లే, దానికి కావలసిన పదార్థాన్ని ఇచ్చేది తల్లే, ఆ తల్లే. దాన్ని జీర్ణశక్తి ద్వారా దాన్ని పచనం చేసి మన శరీరానికి శక్తిని అందించేది ఆ తల్లే. అంటే ఇక్కడ మనము ఈ శరత్కాలం కంటే ముందు మనము శాకంబరి అమ్మవారిని కూడా మనం పూజిస్తాం. శాకంబరి మనం ఇప్పుడు ప్రతి గుళ్ళల్లో కూడా శాకంబరి అవతారంతో కూడా మనము అమ్మవారిని పూజిస్తుంటాం. అంటే మనకు ఈ సృష్టి అంతా అంతమైపోయి మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు అందరికీ ఆహారం కావాలన్నప్పుడు ఆ అమ్మవారే శాకంబరిగా అంటే తినడానికి పదార్థాలుగా ఆమెనే తయారవుతుంది అనమాట. అన్నీ తయారు చేసి ఇస్తూ ఉంది. సో ఇక్కడ మనకేంటి అన్నపూర్ణగా మనకు ఆకలి కలిగించేది ఆవిడనే, క్షుధారూపేణ సంస్థిత ఆకలి కలిగించేది ఆవిడనే, దాన్ని పచనం చేసి మన శరీరానికి శక్తినిచ్చేది ఆ శక్తే, ఆ పరాశక్తే. కాబట్టి ఈ భోజనం వల్ల సత్వగుణం మనకు భగవద్గీతలో కూడా చెప్తుంటారు ఎలా ఉండాలి. సత్వరజస్తమో గుణాలు పెంచే ఆహారాలు కూడా ఉన్నాయన్నమాట. ఆయుస్సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా అది ఉంటుంది కదా భగవద్గీత శ్లోకంలో కూడా చెప్తారు. ఎలా ఉండాలి ఆహారం అంటే ఆయుష్ని పెంచేది, బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేదే ఉండాలి. కానీ అది సత్వగుణానికి సంబంధించిన ఆహారం. అదే కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట అంటాము. అంటే రజోగుణాన్ని పెంచే పులుపు, తీపి, కారాలు ఎక్కువ తిని దానివల్ల రజోగుణాన్ని పెంచుకోకుండా అంటే దీనివల్ల పెరుగుతాయి, ఇవి తగ్గించాలి అని చెప్తుంటారు. మనకు డాక్టర్లు చెప్పేది కాదు, ఈ అందటికంటే పెద్ద డాక్టరు ఆ పరమాత్ముడే చెప్పాడనమాట. ఆహారం ఎలా తినాలి, ఎలాంటివి తినాలి అనేది కూడా. తర్వాత యామంగతర సంపూతి పరిషితైంచేయత్ అంటారు. అంటే పాచి అన్నాలు అంటే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకున్న అన్నాలు, నిన్నటి అన్నాలు, మొన్నటి అన్నాలు తినడం వల్ల ఏమవుతుంది, ఆలస్యాలు, సోమరితనము ఇవన్నీ పెంపొందిస్తుంది, శరీరాన్ని మజ్జుగా చేస్తుంది. ఇలాంటి పదార్థాలు కూడా మనము తినకూడదు అనేది చెప్తుంది. అంటే ఏదైతే తినాలో ఆ భోజనాన్ని అమ్మవారే ఇస్తోంది, దాన్ని శరీరానికి వంటబట్టేలా ఆ జీర్ణశక్తిని ఆమె చేస్తోంది, ఆ శక్తిని బలాన్ని కూడా ఆవిడే ఇస్తోంది. సో అన్నపూర్ణాన్ని అందుకు పూజన చేస్తాం. తర్వాత గాయత్రీదేవి 5 ముఖాలతో ఉంటుంది. 5 ముఖాలు అంటే గాయత్రీదేవిని ఉపాసన చేస్తే సూర్యుడిని ఉపాసన చేసినట్టే, సూర్యుడిని ఆరాధిస్తే గాయత్రీదేవిని ఉపాసన చేసినట్టే. ఆరోగ్యానికి మనకు సూర్య ఉపాసన, గాయత్రి ఉపాసన మనం చేస్తుంటాం. తర్వాత లలిత త్రిపుర సుందరిని అక్కడ మనం లలితా సహస్రనామాల్లో ఏమంటాము, మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక అంటాం. మనోరూపేక్ష అంటే మనోరూప ఇక్ష అని, అంటే కోదండ, మనోరూప ఇక్ష కోదండ అంటే అమ్మవారి చేతిలో చెరుకుగడ ఉంటుంది. ఆ చెరుకుగడ అంటే చెరుకు దేనికి ప్రతీక, చెరుకులో పిప్పి ఎక్కువ, రసము తక్కువ. అలానే మన మనస్సుల్లో కూడా మన మనసు అంటే పనికి మాలినంతా బుర్రల్లో పెట్టుకుంటుంటాం మనము. అవసరమైనవి మన దగ్గర ఉండవు. అవసరమైన కావాల్సిన ప్రపంచానికి కావాల్సింది కానీ, మన కుటుంబానికి కావాల్సింది కానీ, మన సొంత దీనికి కావాల్సిన ఆలోచనలు మనకి ఎప్పుడూ రావు. అలాంటి ఆలోచనలన్నీ తొలగిపోయి మాకు మంచి ఆలోచనలు ఇవ్వు అని మన మనసు అనే చెరుకుగడని అమ్మ చేతిలో పెడుతున్నామన్నమాట. అంటే రసమయము పొందాలి, నసమయము పోయి రసమయము పొందడానికి మన శరీరాన్ని, మన మనస్సును, బుద్ధిని అమ్మ చేతిలో ఒక చెరుకుగడలాగా మనము ఆ అమ్మవారిని లలితను పూజిస్తుంటామన్నమాట. అంటే అక్కడ ఆ క్రోధము, లోభము అంటే ఏంటి అవన్నీ అంటే మన మదమాశ్చర్యాలు, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవన్నీ పోయి మనసును ప్రశాంతంగా ప్రక్షాళన చేసుకున్న రూపంగా మనము అమ్మవారికి మన మనస్సునంతా సమర్పించి ఆ చెరుకుగడ రూపంలో మనం మనస్సును అర్పిస్తున్నాము అనే భావన అన్నమాట. అది అక్కడ లలితా త్రిపుర సుందరిని పూజిస్తుంటాం. తర్వాత మహాకాళి
మహాకాళి ఇక్కడేంటి రక్తబీజుడిని సంహరించడానికి వాడికి వరం ఏముంది? వాడి రక్తం ఎప్పుడైతే నేల మీద పడుతుందో అంతమంది రక్తబీజుళ్ళు తయారవుతారనమాట. అలాంటి వాడిని సంహరించాలి అంటే అమ్మ ఏమవుతుందంటే మహాకాళి అవతారం ఎత్తుతుంది. తన నాలికను ఈ భూమి మీదంతా వ్యాపింపచేసి వాడిని సంహరిస్తుంది. అంటే వాడి రక్తము పడంగానే తన నాలిక మీద పడుతుంది, వాడిని అమాంతంగా మింగేస్తుంది అనమాట. అంటే అలాంటి బాధలు, అంటే శారీరక బాధలు, అంటే అనారోగ్య బాధలను తొలగించటానికి, అంటే ఈ రక్తబీజుడిని మనం ఇప్పుడు రోగాలతో పోల్చుకుంటే చాలా రకాల రోగాలు ఉద్భవిస్తున్నాయి. ఇప్పుడు మనకు తెలియనివి, కంటికి కనపడని సూక్ష్మ జీవులు పెరుగుతున్నాయి, విచిత్ర రోగాలు వస్తున్నాయి. అలాంటి బాధల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అని ఆ తల్లిని మనము మహాకాళి అవతారంలో పూజిస్తుంటాము. తర్వాత కనకదుర్గను కూడా పూజిస్తాం. అంటే 10 చేతులతో 10 శస్త్రాలను పట్టుకొని ఉంటుంది. అంటే ఆమె చూడడానికి దుర్గా అవతారము ఇదిగా ఉన్నా కూడా ఆమె మహాతల్లి, అందరినీ కరుణించే తల్లి అన్నమాట. ఎవరైతే తన భక్తులు ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తుంటుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి ఆ ఆయుధాలతో ఆవిడ ఆ పరాశక్తి మనల్ని కాపాడుతుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత మనిషి ఏమవుతాడు? 10కి చేరతాడు. అంటే నవరాత్రులు పూర్తి అయితే అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నాడు. అంటే 9 రోజులు శక్తి ఆరాధన చేసిన తర్వాత అతను ఏమవుతున్నాడు? 10 అనే సంఖ్య వస్తుంది. అంటే 10 అంటే 0 అని, అంటే 1 తర్వాత 0. 1 దేనికి చిహ్నం? ఏదైతే ప్రపంచంలో విశ్వంలో 1 ఉందో అది తెలుసుకుంటున్నాడు. అంటే తను పూర్ణత్వాన్ని పొంది ఆ 1 ఏదో అనేది తెలుసుకొని అంటే అంతిమ లక్ష్యం ఏంటి? మోక్ష మార్గము పొందగలుగుతున్నాడు. అంటే ఇలాంటి అంటే తన జీవితానికి లక్ష్యం ఏంటి అనేది తెలుసుకొని అనుచితంగా అంటే ఈ ప్రాపంచిక దీని నుంచి బయటపడటానికి అమ్మవారి అంటే ఆ శక్తి ఉపాసన, శక్తి మార్గంలో పోయి మోక్షాన్ని పొందాలి అనేది ఆ 10వ రోజు చెప్పేదనమాట. అంటే పూర్ణత్వాన్ని పొందడము. 1 అంటే 0 ఏమీ లేదు. ఈ 1 ఉన్న తర్వాతనే 0 దానికి విలువ అనమాట. సో ఆ పూర్ణత్వము, ఆ 1 ఎవరు, ఆ విశ్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు, ఏ శక్తి అనేది తెలుసుకుంటాడు. కాబట్టి 10 పూర్ణత్వాన్ని పొందుతున్నాడు. అక్కడ తర్వాత ఏంటి? రాజరాజేశ్వరి పట్టాభిషేకం. అంటే అంటే అలా ఉపాసనతో మన జీవితాన్ని మనము మలుచుకుంటూ పోతున్నాం అన్నమాట. అంటే ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణిలో ఒక మనిషికి ఒకటే బుద్ధి అనేది ఉంది. అంటే జ్ఞానాన్ని పొంది ఏంటి తన జన్మ యొక్క లక్ష్యం ఏంటి, మనం పుట్టడానికి లక్ష్యం ఏంటి, ఎందుకు పుడుతున్నాము, కర్మయోగము మనం అన్నీ తెలుసు. కర్మయోగం మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అని జన్మ రాహిత్యము కోసము ఈ బుద్ధిని కలిగి, అంటే సుగుణాలతో ఈ బుద్ధిని కలిగి అంతిమ లక్ష్యాన్ని పొందటమే ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి ఆరాధన మనం చేస్తుంటాం. 9 రోజులు చేసి పూర్ణత్వాన్ని పొందుతున్నాం. అక్కడ అంటే ఐక్యము చెందుతున్నాం, అమ్మవారిలో ఐక్యము చెందుతాం. అంటే ఇది రాను అంటే ఒక రోజులో అనేది కాదు, మనకు చెయ్యంగా ఆ బాటలోనే నడుస్తుంటాం. ఇది పరంపరగా మన ఋషిమునులు ఇచ్చినది అనమాట. ఆ రోజుల్లో మనం దేవీ భాగవతాన్ని కూడా మనము ఉపాసన చేస్తుంటాము, పారాయణం చేస్తుంటాం. అంటే దేవీ భాగవతంలో ఇవన్నీ మనకు ఉంటుందన్నమాట. ఈ పురాణాలు మనకు అన్ని చెప్పేది ఇవే. అంటే ఇందుకోసమే మన దేశంలో, మన భారతదేశంలో స్త్రీ అంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటున్నారు. అంటే మన దేశంలోనే ఈ సంస్కృతి ఉండేది. ప్రతి స్త్రీని ఒక తల్లిగా చూసే భావన మనది. అందుకే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ అభివృద్ధి ఉంటుంది. అక్కడ అన్ని గుణాలు, అంటే సకల గుణాలు, సకల ఇవి ఉంటుంది అనేసి మన వేదాలే చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి అంటే అంశరూప కాలరూప కళాంశ సంభవ అంటే ప్రతి స్త్రీలో ఒక అంశము, దైవీ అంశాన్ని మనము చూస్తున్నాము. అది మన సంస్కృతి చెప్పింది, మన వేదాలు చెప్పింది అనమాట. అంటే ప్రతి స్త్రీలో ఒక అమ్మవారిని ఏ రూపంగా అయినా,
మనకు నచ్చిన రూపంలో ఆ స్త్రీని మనము చూడగలగాలి కూడా. అదే మనకు ఈ 10 రోజుల్లో పిల్లలకు మనము నేర్పించాలి. ముఖ్యంగా తల్లులు తన పుత్రులకు నేర్పించగలగాలి. పరాయి స్త్రీ అంటే నీ తల్లి చెల్లి ఎలా ఉంటారో నీ ఎదుటి వాళ్ళు కూడా ఇలానే అని ఈ 10 రోజుల్లో పిల్లలకు సెలవులు ఇచ్చేది అందుకే. కాబట్టి పిల్లలకు నేర్పించాలి. ఇది జరిపినప్పుడు తప్పకుండా మంచి భవిష్యత్తు అంటే మన దేశానికి మంచి వారసుల్ని ఇవ్వగలుగుతామన్నమాట. ఒక చక్కటి సాంప్రదాయాలను పాటించే వాళ్ళు కానీ, ఒక చక్కటి సమాజాన్ని ఇవ్వగలిగే శక్తి ఒక స్త్రీలోనే ఉంది, అందులో తల్లిలోనే ఉంది. కాబట్టి మనం అందుకే ఆడపిల్లల్ని కానీ సుహాసినుల్ని పూజిస్తున్నాం. ఈ పూజను చూడడం, మనం ఇంట్లో ఏది చేస్తున్నామో అది పిల్లలు అనుకరిస్తారు. కాబట్టి మనము తప్పకుండా ఇవి పిల్లలతో చేయించాలి కూడా. కాబట్టి ఈ పూర్ణత్వాన్ని పొందడాని కోసం మనకేమి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటే సర్వం పూర్ణమయం అయిపోయి ఆహ్లాదంగా అంటే మనిషి జీవితానికి అంతిమ లక్ష్యం అనేది చేరుకునేసరికి పూర్ణత్వాన్ని పొందుతాడు. కాబట్టి ఈ 9 నవరాత్రులలో ఈ ఆరాధన అనేది, శక్తి ఆరాధన అనేది అంత ప్రఖ్యాతి సంతరించుకుంది. కాబట్టి అందరూ మన పిల్లలకు నేర్పించాలి. ముందు మన భావి తరాలు అంటే మన సంస్కృతులు ఏంటి, భారత మాత అంటున్నాం, తర్వాత గోమాత అంటున్నాం, తర్వాత తులసి మాత అంటున్నాం, అందరినీ మాతలు, గంగామాత అంటున్నాం. ఈ మాతల యొక్క విశిష్టాన్ని ముందు పిల్లలకు తెలపాలి అంటే ముందు తల్లులు తెలుసుకోవాలి. తల్లులు తెలుసుకొని ఇవి ఆచరిస్తే మంచి సమాజాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి తల్లులందరికీ ఒక విన్నపము, ఇలాంటి మీ చిన్న ఇంట్లో పిల్లలతో మీరు ఇవన్నీ చేస్తూ వాళ్ళను కూర్చోబెట్టుకొని మీరు కూడా చెయ్యండి. మీరు చెయ్యలేని పరిస్థితిలో ఉంటే గుళ్ళకు తీసుకెళ్ళండి, గుడికి తీసుకుపోవడం సాంప్రదాయాన్ని అలవాటు చేయండి. అక్కడ జరిగేవి, అక్కడ చెప్పే విషయాలను వినండి, మీరు వినండి, తెలుసుకోండి, పిల్లలకు వినిపించండి. వాళ్ళను మనం తయారు చేయగలిగితే మంచి సమాజాన్ని మనం ఇవ్వగలుగుతాము. ఇలాంటి ఇప్పుడు జరిగే అకృత్యాలన్నీ నశించిపోతుంది. ఇప్పటికే మన దేశము విశ్వగురు స్థానం ఉంది మనది. ఆ స్థానాన్ని ఇంకా తొందరగా మనము అందుకోగలుగుతాము. విశ్వగురు స్థానంలో మనము తప్పక మన భారతదేశం ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఇలాంటి సంప్రదాయాల్ని పాటించాలి. మన పండుగల్లోనే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడుతుంటాయి. కాబట్టి ఇవి తప్పకుండా పాటించాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.